منكم أمة يدعون إلى الخير ويأمرون بالمعروف وينهون عن المنكر وأولئك هم المفلحون. إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب. తొలగింపబడిన శైతాన్ యొక్క కీడును రక్షింబవుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన అల్లాహ్ తబారక్ తఆలా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరి సోదరీలారా, పూర్తి ప్రపంచం మరియు సమస్త సృష్టితల యొక్క సృష్టికర్త అల్లాహ్ తబారక్ తఆలా మాత్రమే. ఆయన ఈ ప్రపంచంలో జిన్నాతులను మానవులను తన ఆరాధన కోసమే సృష్టించాడు మరియు వారిపై దాని ఆచరణను విధించాడు. సృష్టించబడినటువంటి వారు అప్పుడప్పుడు ఆ విధించబడినటువంటి తమ బాధ్యతను త్రోసిపుచ్చుతూ అసలు సృష్టిత యొక్క లక్ష్యాన్ని మర్చిపోయినప్పుడు మరియు అంతేకాకుండా అల్లాహ్ తబారక్ తఆలా యొక్క ఆరాధనకు బదులు ఇతరులను తమ ఆరాధ్య దైవాలుగా చేసుకుంటున్నప్పుడు ఇలా మార్గం నుంచి తప్పిపోయిన వారిని తిరిగి సన్మార్గం వైపునకు ఆహ్వానించడము దైవం మనకు తప్పనిసరి చేసినటువంటి బాధ్యత. అందుకనే అల్లాహ్ తబారక్ తఆలా దావత్ యొక్క బాధ్యతను నియమించారు. దానికోసం ప్రవక్తలను మరియు దైవ గ్రంథాలను పంపాడు. దైవ దౌత్యం పరిసమాప్తమైన తర్వాత ప్రవక్తల వారసులపై ఈ బాధ్యత మోపబడింది మరియు వారు ప్రళయ దినం వరకు ఈ బాధ్యతను నెరవేర్చడానికి విధిగా వేర్చబడ్డారు. దావత్ అంటే ఏమిటి? దావత్ అరబీ పదం, దాని అర్థము ఆహ్వానించడం, పిలవడం, ఏదైనా పనిపై ప్రోత్సహించడం లాంటి అర్థాలు వస్తాయి. ఈ ఆచరణ కోసము అరబీలో మరికొన్ని పదాలు కూడా వినియోగించబడతాయి. ఉదాహరణకు తబ్లీగ్, ఇబ్లాగ్, ఇస్లా, అమ్ర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్ మొదలైనటువంటివి. దావత్ యొక్క షరియత్ పరమైన నిర్వచనాన్ని చాలా మంది పలు విధాలుగా వర్ణించారు. అవన్నీ అర్థాల పరంగా భావార్థాలు వేరు కాదు. ఇక్కడ ఉదాహరణకు షేఖుల్ ఇస్లాం ఇమామ్ తైమియా రహిమహుల్లాహ్ యొక్క నిర్వచనాన్ని పేర్కొనడం సరిపోతుందని ఆశిస్తున్నా. దావత్ ఇలల్లాహ్ యొక్క అర్థము అల్లాహ్పై మరియు ఆయన ప్రవక్తపై వారు తీసుకొచ్చినటువంటి ఇస్లామీయ షరియత్ పై విశ్వసించడం వైపు ఆహ్వానించడం. అంటే వారు తెలియజేసినటువంటి వాటిని ధృవీకరించాలి మరియు వారు ఆదేశించినటువంటి వాటిని శిరసావహించాలి. ఇది దావత్ యొక్క అర్థమని ఇప్పుడే మన ముందు ఫదీలతు షేఖ్ మౌలానా అసద్ ఆజ్మీ మదనీ హఫిజహుల్లాహ్ వారు తెలియజేశారు. దావత్ యొక్క లక్ష్యాలు మరియు ఆశయాలు. దావత్ యొక్క లక్ష్యాలు ఆశయాల గురించి ఎన్నో విషయాలు చెప్పవచ్చు. కానీ సంక్షిప్తంగా చెప్పాలంటే అల్లాహ్ తబారక్ తఆలా మానవులను ఏ లక్ష్యం కోసం అయితే సృష్టించాడో 51వ సూర 56వ వాక్యంలో దీన్ని తేటతెల్లంగా చెప్పినట్టు వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను మరియు జిన్నాతులను నా ఆరాధన కొరకు తప్ప దేనికోసం నేను సృష్టించలేదు. ఆ లక్ష్యం వైపు మానవుణ్ణి ఆహ్వానించడము ఇదే దావత్ యొక్క అసలైనటువంటి ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే అన్ని ఆశయాలు కూడా ముడిపడి ఉన్నాయి. ప్రజలను అల్లాహ్ యొక్క దాస్యం వైపు పిలవడము, దాసులపై అల్లాహ్ యొక్క హుజ్జత్ను స్థాపించడము, ప్రజలకు ధర్మాన్ని నేర్పడము, జీవిత సమస్త విభాగాలలో ఇస్లామీయ షరియత్ను అమలులోకి తీసుకురావడము, ప్రజలను నరకము నుండి కాపాడటము, షిర్క్, బిద్అత్ లాంటి దురాచారాల నుంచి ఖండించడం మొదలైనవన్నీ కూడా దావత్ యొక్క ఆశయాలు, లక్ష్యాలు మరియు దావత్ లో ఉన్నటువంటి అంతర్భాగాలే అన్న విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దావత్ యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు ఏమిటి? దావత్ మరియు ఇస్లాం ఒక ధార్మిక బాధ్యత. ఇది దైవ ప్రవక్తల ఆచరణ. ఎవరినైతే ఈ పని కోసం అల్లాహ్ ఎన్నుకున్నాడో వారి ద్వారా తన మార్గదర్శకత్వంలో ఈ పనిని తీసుకున్నాడు. దైవ ప్రవక్తల పరంపర ముగిసిన తర్వాత ధార్మిక పండితుల భుజాలపై ఈ బాధ్యతను దైవం మోపాడు మరియు వారిని ప్రవక్తల వారసులుగా ఖరారు చేశాడు. అయితే వారు తమ ఈ బాధ్యతను దైవ ప్రవక్తల ద్వారా ఖరారు చేయబడినటువంటి విధానము మరియు మార్గం ప్రకారమే నెరవేర్చారు. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ మార్గదర్శకునిగా, ఐడియల్ గా ఆయన పద్ధతి మరియు మనహజ్ వెలుగులో మనము దావత్ యొక్క బాధ్యతను నెరవేర్చాలి. సోదర మహాశయ్యారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ విధంగా ఆదేశిస్తున్నాడు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పండి, కుల్ హాదిహి సబీలి అద్ఉ ఇలల్లాహి అలా బసీరతి అనా వ మన్ ఇత్తబఅని.
ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చెప్పండి, నా మార్గం అయితే ఇదే, నేను నా అనుయాయులు అలా బసిర, పూర్తి అవగాహనతో, నిశ్చిత జ్ఞానంతో, దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమ పవిత్రుడు, నేను అల్లాహ్కు భాగస్వాములను కల్పించేటటువంటి వారిని కాదు. దైవ ప్రవక్తల వారి యొక్క మార్గం ఏమిటి, మరియు ఆయన దావత్ యొక్క మనహజ్ ఏమిటి? ఈ ప్రశ్నకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క 23 సంవత్సరాల జీవితం దీనికి జవాబు. ఆయన స్వయంగా ఎలా దావత్ పని చేశారు, మరియు సహాబాలతో ఆయన ఎలా దావత్ పని చేయించారు, ఈ విషయంపై ఆయనకు దైవం తరపున మార్గదర్శకత్వం లభించినది. వాటన్నిటిని ముందుంచితే ఈ విషయం తేడా తెల్లమవుతుంది. అంటే దీని అర్థం ఏమిటంటే సోదర మహాశీలారా, ఎలాగైతే నమాజ్ యొక్క పద్ధతి విధించబడిందో, ఎలాగైతే ఉపవాసాల యొక్క పద్ధతి విధించబడిందో, ఎలాగైతే జకాత్ యొక్క పద్ధతి విధించబడిందో, ఎలాగైతే హజ్ పద్ధతి విధించబడిందో, అదే విధంగా దావత్ యొక్క పద్ధతి కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన జీవితం మరియు సహాబాల యొక్క మనహజ్ ద్వారా మనకు సూచించబడింది. అయితే ఈ సందిగ్ధంగా మరి దావత్ యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భంలో మౌలిక సిద్ధాంతాలు ఫదిలతు షేఖ్ మనకు తెలియజేశారు. మొదటిది ఏమిటంటే ఇఖ్లాస్, చిత్తశుద్ధి మరియు అల్లాహ్ ప్రసన్నతను పొందడం. ఇవి ప్రాథమికంగా ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇవి లేనిదే ప్రతి ఆచరణ కూడా వృధా అయిపోతుంది. అంతేకాక ఆ పని చేసే వారికి అది పెను భారంగా మారుతుంది. అందుకనే ఖురాన్ లో పలు చోట్ల ఈ విషయం వైపునకు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. వారు అల్లాహ్ని ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, ఏకాగ్ర చిత్తులై నమాజును నెలకొల్పాలని, జకాతును ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైనటువంటి ధర్మం. అదే విధంగా అల్లాహ్ తఆలా మరో చోట అంటున్నాడు, ఫఅబుదుల్లాహ ముఖ్లిసన్ లహుద్దీన్. సూరా నంబర్ 39 వాక్యం నంబర్ 2. నువ్వు అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకించు. మనకు బాగా ప్రాచుర్యం చెందినటువంటి హదీస్ అనుగుణంగా చూసుకున్నట్టయితే, ఇన్నమల్ అహ్మాలు బిన్నియాత్, నిశ్చయంగా కర్మల ప్రతిఫలము సంకల్పం, నియత్ పైనే ఆధారపడి ఉంటుంది. బుఖారీ ముస్లిం లో మనకి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ప్రజలను దైవము మార్గం వైపునకు ఆహ్వానించడం అనేది ఒక ముఖ్యమైన ఆరాధన సోదర మహాశైలారా. ఈ గొప్ప బాధ్యతను నిర్వర్తించడం ద్వారా కేవలం దైవ ప్రసన్నత పొందడము, అల్లాహ్ యొక్క కలిమాను బహిర్గతం చేయడము మరియు ధర్మానికి సేవ చేయడం లక్ష్యంగా ఉండాలి. దీని వెనుకాల ఎటువంటి భౌతిక ప్రయోజనం, పొగడ్త, కీర్తి లేక ప్రాపంచిక కోరికలు, స్వార్థము, జోక్యం ఏ విధంగా ఉండకూడదు. ఇఖ్లాస్ ఆధారంగా చేసిన దావత్ త్వరగా తన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఆ దాయి ఏ విధమైనటువంటి నిందలు, విమర్శలు గురించి ఎంత మాత్రం పట్టించుకోకుండా పూర్తి ధైర్యంతో నిస్సంకోచంగా ఆ పని నిర్వహిస్తాడు. అతనికి ఎవరి నుండి అయినా ప్రతిఫలం ఆశ ఉండదు, పొగడ్తల కోరిక ఉండదు, పదవి లేదా హోదాపై దృష్టి ఉండదు. అతనికి లభించవలసిందంతా అల్లాహ్ నుండే లభిస్తుంది. ఈ వాక్యం ఖురాన్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తల వారి నోట పదే పదే పునరావృతం చేయబడింది. వమా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్రిన్ ఇన్ అజ్రియ ఇల్లా అలా రబ్బిల్ ఆలమీన్. అంటున్నాడు, దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించడం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి బాధ్యత సర్వ లోకాల ప్రభువుది. ఈ వాక్యము మరియు ఇలాంటి ఇతర వాక్యాలు అల్లాహ్ వైపు ఆహ్వానించే వ్యక్తి యొక్క విశ్వాసంలో మరియు ఇఖ్లాస్ లో స్థిరత్వాన్ని పెంచుతాయి. నంబర్ 2, జ్ఞానం, ఇల్మ్. ఈ ప్రపంచంలో మానవుడు ఏ పని చేయాలని సంకల్పించినా దాని గురించి ముందుగా జ్ఞానాన్ని అభ్యసిస్తాడు. వ్యాపారమైన, ఉద్యోగమైన ప్రతి దాని కొరకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ధర్మం విషయంలో ఒక కేవలం అంధకారంలో బాణం వేసినట్టు అవుతుంది. ఏ విధమైనటువంటి దాని గురించి జ్ఞానం లేకుండా ధర్మం యొక్క పని చేయాలనుకున్నట్టయితే. అందుకనే ఇమాం బుఖారీ అలీహి రహ్మా ఈ విధంగా చాప్టర్ ను పొందుపరుస్తూ అంటున్నారు, బాబున్ అల్ ఇల్ము ఖబ్ల అల్ కౌలి వల్ అమల్. మరి దీని అర్థం ఏమిటంటే ఒక చాప్టర్ అల్ ఇల్మ్, జ్ఞానము, ఖబ్లల్ కౌలి వల్ అమల్, మాటకు ముందు ఆచరణకు ముందు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 47వ సూరా 19వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ వస్తగ్ఫిర్ లిదంబిక్. కనుక ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో మరియు క్షమాపణ వేడుకుంటూ ఉండు. ఈ వాక్యంలో జ్ఞానము, ఆచరణ 2 ఆదేశాలు ఇవ్వబడ్డాయి. కానీ జ్ఞానాన్ని ఆచరణ కంటే ముందు ఉంచడం జరిగింది సోదర మహాశైలారా.
అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇంకా మనం ముందుకెళ్తే నంబర్ 3 ఆచరణ. ఇస్లాం యొక్క ఆదేశాలు మరియు ప్రాథమిక అంశాలను ఆచరణ రూపంలో ప్రపంచం ముందు ఉంచడమే దావత్ యొక్క అత్యంత సులభమైన, అత్యంత ప్రభావవంతమైనటువంటి పద్ధతి. మనం ప్రజల ముందు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, దాని ప్రత్యేకతను ఎంత గట్టిగా చెప్పినా మనం మన ఆచరణ ద్వారా ఇస్లాంకు ప్రతినిధులుగా మారినంత వరకు ప్రజలు దాని సత్యాన్ని అంగీకరించరు. అందుకనే ప్రతి వ్యక్తికి ఇస్లాం యొక్క నియమాలను మరియు ఆదేశాలను ఆచరించే విషయంలో నొక్కి వక్కాణించడం జరిగింది. అల్లాహ్ తఆలా అంటున్నాడు, అతమురున అన్నాస బిల్ బిర్ వ తన్సౌన అన్ఫుసకుం వ అంతుం తత్లూనల్ కితాబ్ అఫలా తఅకిలూన్. మీరు ప్రజలకైతే మంచిని గురించి ఆజ్ఞాపిస్తున్నారు, కానీ మీరు మీ స్వయానికి మర్చిపోతారే, మరియు చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారే, అయితే మీరెందుకు మీ బుద్ధిని ఉపయోగించడం లేదు అని అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ దర్జిహాద్ అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే దేనికంటే ముందు ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దావత్ జీవితం నుండి లభించిన నియమాలు మరియు పద్ధతులలో ముఖ్యమైనటువంటి నియమం ఏమిటంటే దావత్ లో ప్రాధాన్యతను ఇవ్వటం. వాటిలో ఒకటి ఎవరిని ఆహ్వానించారు అనే విషయంలో ప్రాధాన్యత ఇవ్వటము. రెండోది దావత్ యొక్క అంశాల్లో ముందుగా చెప్పవలసినటువంటివి ఏమిటి, చివరిగా చెప్పవలసినటువంటివి ఏమిటి. ఈ విషయంలో మనం చూసుకున్నట్టయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పంపబడినప్పటికీ జాతులు, వర్గ విభేదాలతో సంబంధం లేకుండా, మానవులు చిన్నాతులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన దావత్కు అర్హులైనప్పటికీ కూడా దైవ మార్గదర్శకత్వం ప్రకారం ఆయన ఆ పనిని తనతో ప్రారంభించారు. తర్వాత తన కుటుంబ సభ్యులకు దావత్ ఇచ్చారు. ఆ తర్వాత బంధువులకు ఉపదేశించారు. ఆ తర్వాత మక్కాకు చెందినటువంటి అరబ్ ముష్రికులకు ఉపదేశించారు. తర్వాత యావత్ మానవాళికి ఈ పని యొక్క పరిధిని పెంచుతూ వెళ్ళారు. ఈ విధంగా ఇమామ్ ఇబ్న్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి అంటున్నారు, అల్లాహ్ తబారక తఆలా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మొట్టమొదట పంపిన వహీలో ఆయనకు తనను చదవమని, మరొకరికి దానిని చేరవేయమని ఆదేశించలేదు. ఆ తర్వాత ఓ కంబళి కప్పుకున్నటువంటి వాడా లేచి జనులను హెచ్చరించు, నీ ప్రభు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పని వాక్యాలు అవతరించాయి. ఈ విధంగా ఇఖ్తరా అనేటటువంటి వాక్యం ద్వారా ఆయనను అల్లాహ్ యొక్క నబీగా చేయడం జరిగింది. యా అయ్యుహల్ ముద్దస్సిర్ అనే వాక్యం ద్వారా ఆయనను రసూలుగా చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అంశాలతో క్రమబద్ధీకరణ చెప్పిన మాటలు ముగిస్తాను. సోదర మహాశైలారా, ఇస్లాం ఒక పరిపూర్ణమైనటువంటి ధర్మము మరియు సంపూర్ణమైనటువంటి జీవన విధానం. ఇందులో విశ్వాసాలు, ఆరాధనలు, వ్యవహారాలు, నైతిక బోధనలు కూడా ఉన్నాయి. జీవితంలోని ప్రతి విభాగానికి సంబంధించిన మార్గదర్శకత్వం ఇస్లాంలో ఉంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఒక దాయి తన దావత్ పని ఎక్కడి నుండి ప్రారంభించారు? ఈ అంశాలలో ఏ విషయాలకు మొదటి స్థానం ఇవ్వాలి, ఏ విషయాలను తర్వాత తెలియజేయాలి? ఈ ప్రశ్నల కోసం జవాబు చూసినట్టయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటలు, ఆయన ఆచరణ వైపు దృష్టి సారించినప్పుడు పూర్తి స్పష్టతతో జవాబును మనం పొందగలం. బుఖారీ మరియు ముస్లింలో హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు నుండి ఈ విధంగా ఉల్లేఖించబడింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారని ఆయన అంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు వారిని యమన్ వైపు పంపుతూ ఇలా అన్నారు, ఓ ముఆద్, మీరు గ్రంథ ప్రజల వైపునకు వెళ్తున్నారు కాబట్టి అన్నిటికంటే ముందు మీరు వారిని తౌహీద్ వైపునకు పిలవండి, ఏకదైవారాధన వైపునకు పిలవండి. వారు దాన్ని అంగీకరించినట్టయితే అప్పుడు వారికి అల్లాహ్ వారిపై రోజుకు 5 పూటల నమాజును విధించడం తెలియజేయండి. వారు నమాజ్ చేయడం ప్రారంభించినట్లయితే అప్పుడు వారికి అల్లాహ్ వారి సంపదలో వారిపై జకాత్ను విధిగా చేశాడని తెలియజేయండి. అది వారి ధనవంతుల నుండి సేకరించి వారిలోని పేదవాళ్లకు అందించబడుతుంది. వారు దానిని అంగీకరిస్తే వారి నుండి జకాతును స్వీకరించండి. బుఖారీ ముస్లిం ఈ రివాయత్లో అంశాల వారీగా మొదట తౌహీద్కు మనం ప్రాధాన్యత ఇవ్వాలని ఈ హదీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే మీకు మెటీరియల్ ఇవ్వబడిందో మరికొన్ని విషయాలు, సహనము మరియు ధర్మంపై నిలకడగా ఉండటము, హిక్మత్, మరి అదే విధంగా మృదుత్వం కలిగి ఉండటం అన్నటువంటి అంశాలు కూడా తెలుగులో అనువాదం చేయబడ్డాయి. అల్లాహ్ తబారక వ తఆలాతో దుఆ ఏమనగా, అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతి, మనహజ్ వెలుగులో దావత్ ధర్మ ప్రచార బాధ్యతను నెరవేర్చినటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.